అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా నాగార్జున హీరోగా గొప్ప విజయాలు సాధించినప్పటికీ అన్నమయ్య సినిమా చూసిన తర్వాతే ఆయనలో ఒక పరిపూర్ణ నటుడిని చూశానని ఏఎన్నార్ ప్రకటించారు. ఈ సినిమా నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా ఎలా నిలిచిందో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావుకు ఇద్దరు కొడుకులు ఉన్నా చిన్నతనయుడు నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలాడు నాగ్. టాలీవుడ్ మన్మధుడు, టాలీవుడ్ కింగ్, యువ సామ్రాట్ అన్న బిరుదులతో దూసుకుపోయాడు. నాగేశ్వరరావు ఎంత పెద్ద నటుడో అందరికీ తెలుసు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్తో పాటు ఏఎన్నార్ కూడా ఐకాన్లుగా నిలిచారు. అయితే అంత గొప్ప హీరో తనయుడిగా నాగార్జున ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నాగార్జున నటనకు ఏఎన్నార్ ఎన్ని మార్కులు వేశారు? నాగార్జున ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రావడంతోనే చాలా తక్కువ కాలంలోనే శివలాంటి బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాడు. ఈ సినిమాలు ఏఎన్నార్ చూస్తున్నారు, బాగుంది అంటున్నారు. నాగార్జున లైఫ్ సెట్ అవుతున్నందుకు చాలా సంతోషించారు. అయితే ఆయనలో ఏదో ఒక చిన్న లోటు అనిపించింది. అది ఎంతకీ పూర్తి అవ్వడం లేదు అని అనుకుంటున్న టైంలో అన్నమయ్య సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన తరువాత నాగార్జునను పిలిచి ఏఎన్నార్ ఒకే ఒక్క మాట అన్నారట. ఇంతవరకు నువ్వు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ సినిమాతో నువ్వు పరిపూర్ణ నటుడివి అయ్యావు. నాకున్న ఆ ఒక్కలోటు తీరిపోయింది అని చాలా సంతోషించారట. ఈ విషయాన్ని జయప్రదం కార్యక్రమంలో ఏఎన్నార్ స్వయంగా వెల్లడించారు. ఒక కమర్షియల్ హీరో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో స్టైలిష్ లుక్స్తో మెరిసిపోతున్న నాగార్జున సడెన్గా అన్నమయ్య సినిమాతో అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంత పెద్ద సాహసం ఎలా చేయగలిగాడు అని అందరూ ఆశ్చర్యపోయేలా అన్నమయ్యతో సక్సెస్ అయ్యి చూపించాడు నాగ్. అన్నమయ్య లాంటి భక్తుడి పాత్రలు కూడా తాను అద్భుతంగా చేసి చూపించగలను అని నిరూపించాడు కింగ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే ఇప్పటికీ ప్రతి ఇంట్లో అన్నమయ్య పాటలు మారుమోగుతూనే ఉంటాయి. రాష్ట్రపతిని కూడా కదిలించివేసిన అన్నమయ్య సినిమా తిరుపతి పుణ్యక్షేత్రానికి మరింత పబ్లిసిటీని కల్పించింది. వసూళ్ల పరంగా నిర్మాతలకు ఎంతో లాభాలను తెచ్చిపెట్టింది అన్నమయ్య. అక్కినేని నటవారసుడిగా మాత్రమే కాదు, నాగార్జున వ్యాపారవేత్తగా కూడా తన సత్తా చాటుతున్నాడు. నాగేశ్వరరావు ఆలోచనలకు తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు నాగ్. ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉండగా 1970ల కాలంలోనే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు నాగేశ్వరరావు. 76లో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కూడా నిర్మించాడు. ఇక నాగేశ్వరరావుకు తగ్గట్టుగా ఇప్పటికీ ఈ స్టూడియోను నాగార్జున సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అంతేకాదు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. నిర్మాతగా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. బిగ్ బాస్ హోస్ట్గా సక్సెస్ అయ్యాడు. అతన్ని విధాలుగా అక్కినేని వారసత్వాన్ని నిలబెడుతూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు నాగార్జున. హీరోగా నాగార్జున ఇప్పటివరకు 99 సినిమాలు చేశారు. తాజాగా ఆయన 100 సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ను తన ఐకాన్ మూవీ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు నాగార్జున. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్గా బిజీగా ఉన్నాడు నాగ్. మరోవైపు తమిళంలో వరుసగా స్టార్ సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. కూలీ సినిమాలో రజనీకాంత్కు విలన్గా నటించిన నాగార్జున ధనుష్ కుబేరాలో కూడా మెప్పించాడు. అన్నమయ్య సినిమా నాగార్జునను కేవలం కమర్షియల్ హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రలకు సరిపోయే నటుడిగా నిరూపించింది. ఏఎన్నార్ కన్న కలలను నెరవేర్చి అక్కినేని నట వారసత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.